పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మొన్న మీకు చెప్పాను నేను, మీనా సినిమా, ఆ సినిమా రెండు ఒకే కథాంశం, కథనంలోనే మార్పులు ఉన్నాయి. ఒకే సినిమాకి ఆ కథనానికి కథ రాసేప్పుడు కొన్ని 11th అవర్లు ఆలోచించుకోవచ్చు మనం అంటున్నాం కదా. ఈ 11th అవర్లు నాయి కాదు. ఒక అద్భుతమైన సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసుకున్న 11th అవర్ డెసిషన్స్ని ఈరోజు పాఠంలో భాగంగా మీరు వింటారు. అక్కడ ఇక్కడ చూస్తే ఒకే కథాంశం అండి. అంటే రెండు కుటుంబాలు, మేనరికం ఉన్నటువంటి రెండు కుటుంబాల మధ్య తల్లి ఇక్కడ చెన్నై వెళ్తుంది, అక్కడ డార్జిలింగ్ వెళ్తుంది. వెళ్ళగానే ఈ కూతురు పాత్ర మేనత్త ఇంటికి వెళ్ళటం, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బావని చూసి బావని ప్రేమించి, బావకు ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంది తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ సిస్టర్ని తీసుకొచ్చి తన ఇంట్లో వేరే అబద్ధం చెప్పి ఇంట్లో పెట్టుకుని దాని మూలంగా వచ్చిన పరిణామాలు ఏంటి, చివరికి ఏమైంది, రెండు ఇదే కథ. మేడం విజయరమణ గారు తీసింది అద్భుతమైన సూపర్ హిట్ అండి. ఇది కూడా అద్భుతమైన సూపర్ హిట్. మరి ఎందుకు మార్పులు చేయాలి అంటే, కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తాం మనం. ఇప్పుడు దానికి దీనికి మిమ్మల్ని ఎందుకు చూడమన్నానంటే, ఆ కథ అంతా చెప్పుకుంటా ఈ కథ అంతా చెప్పుకుంటాం అంటే గంట పాఠం అవుతుంది. అందుకని మీరు సినిమాలు కనుక రెండు చూసేసి ఉంటే ఒక్కొక్క ఐటమ్ని నేను మీకు చెప్పుకుంటూ వస్తానండి. మెయిన్ కాన్ఫ్లిక్ట్, రెండు కుటుంబాల మధ్య కాన్ఫ్లిక్టు. అందులో ఏంటంటే, గుమ్మడి గారి చెల్లెల్ని రెండో పెళ్లివాడికి ఇస్తే, ఆల్రెడీ మొదటి భార్య కొడుకు కృష్ణ గారు, ఈవిడికి నిర్మలమ్మకి 3 పిల్లలు పుడతారు. ఈ 4 పిల్లలతో ఆవిడ దిక్కులేందైపోతే అన్నింటికి అలిగి అన్నింటికి చెల్లింటికి రావద్దనేది ఒక సామెత చెప్తూ ఉంటారండి. అలా అన్నింటికి వచ్చి అక్కడ ఈవిడ ఈశ్వరలక్ష్మి గారు పెట్టే బాధలు తట్టుకోలేక ఆ కుటుంబం వెళ్ళిపోయి ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ వీళ్ళిద్దరి మధ్య వస్తుంది. రెండో కాన్ఫ్లిక్ట్ కూడా దీంట్లో ఏముంటుందంటే, మొదటి భార్య తాలూకు మేనమామలు వచ్చి, నీకేంట్రా కర్మ, ఈ పేదరికం అనుభవించాల్సిన కర్మ, మీ అమ్మకి బోళ్ళంత ఆస్తి ఉంది, ఈ ఆస్తిని నువ్వు అనుభవించవచ్చు, వచ్చేయమంటే నేను రాను, ఇక్కడే ఉంటానని ఆ హీరోయిక్గా కృష్ణ గారి చిన్నప్పుడు పాత్ర మాట్లాడి అక్కడ ఆగిపోతుంది. దీంట్లో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇంట్లో అడ్జస్ట్ అవ్వలేక అవమానంతో వెళ్ళిపోవటం అనేది రెండు కుటుంబాల మధ్య కాన్ఫ్లిక్ట్. బట్ దీన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అద్భుతంగా మలిచాడు. ఎలా మలిచాడు? నదియా గారి బ్రదరు అక్కడికి వెళితే తన వ్యాపార అవసరం కోసం డబ్బులు అడిగితే, ఆయన 100 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టేసి డబ్బు ఇచ్చి, అవి వేలంపాటుకు వచ్చే సమయంలో సిస్టర్ని డబ్బులు అడిగితే ఈవిడ తీసుకెళ్ళి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే, చనిపోయినాక ఈవిడ డబ్బులు తీసుకెళ్తే వాళ్ళు ముఖం మీద వదిన తలుపేసేస్తుంది. అంటే మా డబ్బు తీసుకుని అవసరానికి ఇవ్వలేదనే కోపం ఆ కుటుంబానికి, నేను డబ్బు తీసుకుని వెళితే నా మొహాన్ని తలుపేశారు అనేటువంటిది ఈ నదియా పాత్రకి లాక్. మామూలు లాక్ కాదండి, పర్ఫెక్ట్ లాక్ అంటారు దీన్ని. మరి అది ఆడింది కదండి. 45 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ ఆడిటోరియం మారిందండి. వాళ్ళకేంటంటే, ఆ రోజుల్లో చిన్ని ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు, ఇంతింత పాయింట్లు చాలు సినిమాలు సూపర్ హిట్ అయిపోయాయండి. అందుకని ఆవిడ అలాగే ఫాలో అయ్యారు మేడం గారు అప్పుడు. అందుకనే 3 గంటల 3 నిమిషాల సినిమా అది అద్భుతమైన హిట్ అయిందండి ఆ రోజుల్లో. 1973, 45 years బ్యాక్, 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. అంటే 45 ఏళ్ళు గ్యాప్. అదే కథకి 45 ఏళ్ళ తర్వాత తీస్తే వచ్చినటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, హీరోయిన్ ఆ పల్లెటూరు వెళ్ళినప్పుడు ఉన్న ట్రీట్మెంట్ అండి. మీరు గమనిస్తే మీనాలో హీరో దూరంగా ఉంటాయండి హీరోయిన్. ఎందుకంటే
తను ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు వరదలు వచ్చి అవసరార్థం వస్తే తినే అన్నం దగ్గర నుంచి లేపి అవమానిస్తుంది అత్త. అది ఆయన హర్ట్ అయి ఉంటాడు. మళ్ళీ ఈ అమ్మాయితో మనం ఏ అనుబంధం పెట్టుకున్నా ఇది మనకు వస్తుందని చెప్పి ఆ కారణం చెప్పి మరి ఆయన దూరంగా ఉన్నాడు. కానీ 45 ఏళ్ల తర్వాత ఇవాళ ఈయనేం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇవాళ ఒక కోటీశ్వరురాలు మేడల మీద మిద్దెల మీద ఉంటూ కారుల్లో తిరుగుతూ ఏసీల్లో బతుకుతున్న ఒక అమ్మాయి వెళ్తే ఆ పల్లెటూళ్ళలో ఎలా అడ్జస్ట్ అవుతుంది అంటే టీవీ కావాలి, ఏసీ కావాలి, టేబుల్ కావాలి, డైనింగ్ టేబుల్ తినడానికి, ఈ కోరికలన్నిటితో ఇసు పెడుతుంది. విజయనిర్మల గారు ఒక తొట్టి స్నానం మాత్రం ఆ తొట్టిలో చేసింది ఒకటి వెరైటీగా చూపించారు తప్ప ఈ పాత్ర చిత్రాన్ని అంతా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ టుడేస్ ఆడిటోరియం కోసం మార్చుకున్నాడండి. మరి అది బాగానే ఉంది కదా. మీరు అక్కడ చూసినా కూడా కృష్ణ గారు విజయనిర్మల గారి మధ్య వచ్చే ప్రతి సీను హార్ట్ టచింగ్గా ఉంటుందండి. మరి అలాగే ఫాలో అవ్వచ్చు కదా. 45 ఏళ్ల తర్వాత ఆడిటోరియం ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు ఆడిటోరియంలో నాకు తెలిసి 70% పైన పాప్కార్న్ చేతిలో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటా మధ్య మధ్యలో సినిమా చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారండి. డిస్టర్బ్ అవుతా చూస్తారు. సో వీళ్ళ మూడ్కి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ ఫార్ములాలో పెడితే తప్ప అటు ఇటు చూడకుండా తెరవంకే చూడరు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ నాగవల్లి పాత్ర ఉంది. అక్కడ కూడా కృష్ణ గారు చేసిన అప్పు కోసం అని ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అనే పాత్ర యథాతథంగా ఉంది. కానీ ఒక సీన్తో ఆపేసి ఆ చెల్లెలు పెళ్లి చెడిపోవడానికి ఆ పాత్రను వాడుకున్నారు అక్కడ. కానీ ఆ పాత్రను చివరిదాకా కంటిన్యూ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకు కంటిన్యూ చేశాడండి, ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఫిల్మ్లో ఆ పాత్ర లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇది వచ్చేస్తుంది. వీళ్ళిద్దరే కదా హీరోయిన్ వీళ్ళే చేసుకుంటారేమన్నారు. కానీ అక్కడ ఏం చేశాడు ఆయన, లవ్ ట్రయాంగిల్ అంటే నాగవల్లి వచ్చి సమంతకి నితిన్కి మధ్య ఏం పెడుతుందన్న భయంతో వాళ్ళ అమ్మని హాస్పిటలైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఒక అద్భుతమైన ట్రాక్ని నడిపాడండి. సో ఆ పాత్రని పెంచాడు. అంతేకాదు ఆ నాగవల్లి తండ్రి పాత్రను ఒక సీన్కే పరిమితం చేసి వదిలేశారు అక్కడ. కానీ ఇక్కడ త్రూఅవుట్ రావు రమేష్ గారు మనం మీకు చెప్పినట్టు లాస్ట్ షాట్లో ఇంకేముంది పిసుక్కుందాం అనే దాకా కూడా కంటిన్యూ చేశాడు త్రివిక్రమ్. ఇదండి. నెక్స్ట్ ఇక్కడ ఆ చెల్లెల పాత్ర, హీరో చెల్లెల పాత్రను చేసుకోవడానికి ఇక్కడ జగ్గయ్య గారు ఉంటారు, మన ఆలో అవసరాలు గారు ఉన్నారు. దీన్ని కూడా అదొక హీరో, జగ్గయ్య గారు ఒక హీరోని చేసుకోవచ్చు కదా మీనా అనేటువంటి ఇది వస్తుందండి అక్కడ. ఆ రోజుల్లో అలాగే ఉండేయండి. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఎవరిని చేసుకుంటారో అదే వాళ్ళకు ఉత్కంఠ. కానీ ఇక్కడ మనకేం చేసిందంటే అవసరాలు గారిని కమేడియన్ స్టేటస్ పడగొట్టేసి మనకి ఎంటర్టైన్మెంట్ ఫార్ములాని తీసుకున్నాడు ఈయన. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళ మధ్య జరగదు, కానీ ఇంత తగులైన కుటుంబంలో ఈ పెళ్లి జరుగుతుందా అనే ఉత్కంఠ మాత్రం ఉంచాడు. ఇంకొక అద్భుతమైన పాత్ర ఏంటంటే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారిని పెట్టారు. దాంట్లో సూర్యకాంతం గారి పాత్ర అండి అది. కానీ సూర్యకాంతం గారిని ఎలా, సూర్యకాంతం ఉంది కదా నేను ఊరు వెళ్ళిపోతే తెలుస్తుంది కదా అంటే, నేను లాయర్ని అమ్మా నాకు తెలివితేటలు ఉన్నాయని చెప్పి ఆయన టెలిగ్రామ్ కొట్టించి వాళ్ళ వేలు విడిచిన చెల్లెలకి ఏదో రోగం వచ్చిందని చెప్పి పంపించేసేస్తాడు. డైల్యూట్ అయిందండి. అమ్మయ్యా అనుకుంటారు అంతే. ఆ రోజుల్లో అంత ఉత్కంఠ అక్కర్లా. కానీ మనకేంటంటే ఇక్కడ ఉత్కంఠ రైజ్ చేయడం కోసం ఏ నిమిషాన శ్రీనివాసరెడ్డి సమంత రూమ్లో లేదని ఆ నదియా గారికి చెప్పేస్తాడనే ఉత్కంఠను నడుపుకుంటా టుడేస్ ఆడిటోరియం కోసం 11th అవర్ డేషన్లో ఈయన చేసుకున్నాడండి ఆ పాత్రను. అట్లా అక్కడ అన్నపూర్ణిమ 2 సీన్లకు వాడుకున్నారు. ఛాయాదేవిని అద్భుతంగా త్రూఅవుట్ వాడుకుంది విజయనిర్మల గారు. మళ్ళీ దానిలో కనెక్షన్ కూడా మీ నాన్న నన్ను చేసుకుని ఉండాల్సింది త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారండి అక్కడ కూడా అందులో. కానీ ఆ పాత్రను 2 సీన్లకు వాడి ఈయన ఒక ఆ విలేజ్లో ఎలా ఉంటాయి పాత్రలన్నీ బేబమ్మ అంటే ఆ అమ్మాయిని చంపేసేసి ఇవి నడుస్తాండి పక్క లాక్కెళ్ళిపోయి అది కూడా చావును కూడా ఎంటర్టైన్మెంట్ చేసుకున్నాడు ఇతను. ఇక ఫైనల్కి వచ్చేసరికి లాస్ట్లో ఇక్కడ కృష్ణ గారు అంతటి హీరోని పెట్టుకుని ఆవిడ ఫైట్ చేయకుండానే క్లైమాక్స్ ఫినిష్ చేసుకుందాడు. కానీ ఇక్కడ ఈ నితిన్తో ఆ కారులో సమంతం తీసుకెళ్ళిపోతాంటే ఫైట్ పెట్టుకున్నాడు టుడేస్ ఆడిటోరియం. దానికోసం 11th అవర్ అండి అది.
దానికోసం చేసుకుని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే విజయనిర్మ గారిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి వస్తాడు కృష్ణ గారు. ఇక్కడ అప్పచెప్పి వెళ్ళటానికి వచ్చి అక్కడ మళ్ళీ మావయ్య చెప్పిన మాట గుర్తొచ్చి ఎవరినో సంతోషపెట్టడం కోసం కొందరిని బాధ పెట్టకూడదని లోపలికి వెళ్ళి సమంతం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ కూడా మావయ్య గుమ్మడి గారు నువ్వు వెళ్ళిపో అంటే మీనాను అంటే విజయమ్మ గారు కృష్ణ గారు వెళ్ళిపోయారు. ఆవిడకి ఫిట్స్ వచ్చి పడిపోతుంది. అందుకే భయపడతా ఉంటాడు. ఏం చేస్తే ఈవిడ పడిపోతుంది, ఎందుకు ఇంత లాయర్ అయి ఉండి ఇంత గొప్పవాడు అయి ఉండి భార్యకి భయపడుతున్నాడంటే ఆవిడకి ఫిట్స్ వ్యాధి ఉంది అని చెప్పి ఇక్కడ ఆపారండి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఒకే ఒక సీను 11th అవర్ డెసిషన్ తీసుకోకుండా అలాగే తీసింది. ఓ షాట్ కూడా అలాగే తీశాడు త్రివిక్రమ్ గారు. వీళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో దిగ్గానే విజయనిర్మ గారి మీద చేయబడుతుంది, అది గుమ్మడి గారిది. సమంత వాళ్ళు దిగ్గానే సమంత గారి మీద చేయబడుతుంది, అది నరేష్ గారిది. షాట్తో సహా ఆశ్చర్యపోయి చూస్తే అక్కడ తల్లి హారత్తో వస్తుంది, ఇక్కడ తల్లి హారత్తో వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలైనా అది కొత్త సీన్, దాన్ని మార్చక్కర్లా. అందుకని 11th అవర్లో దాన్ని ఆయన మార్చలా. కానీ వెంటనే నాగవల్లి ఏమైపోయిందని, ఎందుకంటే నాగవల్లి పాత్రని డెవలప్ చేశాడు. సో ఆ అమ్మాయి ఏమైందని చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అన్నం తింట వాళ్ళిద్దరు రేపు విడిపోతే నేను చేసుకోవాలి కదా అని అక్కడ ఫినిష్ చేసి మళ్ళీ జగయ్య గారికి చంద్రకళ గారికి ఇద్దరికి పెళ్లి చేస్తారు. దాంట్లో కూడా పెళ్ళి అవుతుందని మళ్ళీ ఫినిష్ చేశాడు. కానీ దాన్ని పెళ్లిలాగా చూపించకుండా ఒక అద్భుతంగా కార్లన్నీ వచ్చేస్తాయంటే అంటే వాడు కోటీశ్వరాలను పెళ్లి చేసుకున్నాడు, చెల్లెలి కోటీశ్వరులను ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, ఇక మనకేముందరా మిగిలిందంటే ఏం చేద్దామనంటే పిసుకోవటం అని ఆపాడు. సో ఇది పిల్లలారా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అదే కథలో ఈయన ఎందుకు ఇన్ని మార్పులు చేశాడు అంటే టుడేస్ ఆడిటోరియానికి కొన్ని మార్పులు అవసరం ఉంటుంది. అలాగే టుడేస్ డైరెక్టర్ టుడేస్ రైటర్ రాసినా కూడా ఒక్కోసారి పక్కవాడి ఆలోచన లేకుండా కనుక మనం సినిమాలు తీసేటైతే వాటిలో మనకేం తేడా వస్తుందంటే ఒక చిన్న ఆలోచన లోపంతో అబ్బా ఇది చేసి ఉంటే బాగుండేదని సినిమా రిలీజ్ అయినా కనిపిస్తుంది. కాబట్టి ఈ 11th అవర్ అనేది మీకు మళ్ళీ చెప్తున్నా నేను, ఎవరన్నా పెద్ద హీరోది కానీ పెద్ద డైరెక్టర్ కానీ ఒక 11th అవర్ ఇలా ఈ మార్పు ఉంది అని చెప్పినప్పుడు మీలో చాలామంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. నేను అర్థం చేసుకోలేను కాదు, మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇలా అయితే ఫ్లాప్ అయ్యేది, ఇది మీ రోజుల్లో అయితే ఉంటుందంట మాడుతున్నారు. కరెక్ట్ కాదు అది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషికి వయసు పెరిగిన కొద్దీ శరీరానికి వార్ధక్యం వస్తుంది, మెదడుకి వయసు పెరిగిన కొద్దీ ఆ బ్రెయిన్ చాలా గొప్పగా ఆలోచిస్తుంది. 90 ఏళ్ల వయసులో రామాయణ కల్పవృక్షం రాశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎందుకంటే మీకేం ఉదాహరణ కావాలి? సో బ్రెయిన్ని మనం దానికి వయసు లేదండి, చనిపోయే వరకు అది పెరుగుతూనే ఉంటుంది, అద్భుతంగా యవ్వనంతో పెరుగుతూ ఉంటుంది. త్రివిక్రమ శ్రీనివాస్ గారు ఒక పాత 45 సంవత్సరాల క్రితం సినిమాని తీసుకుని ఒక అద్భుతంగా 2016కి అనుగుణంగా 20వ శతాబ్దానికి అనుగుణంగా దాన్ని మార్చిన తీరు ఇప్పుడు మీరు విన్నారు. ఆయనకి శుభాకాంక్షలు. ఆనాటి బాడీ లాంగ్వేజ్కి ఒక అద్భుతమైన సక్సెస్ని 3 గంటల 3 నిమిషాల సినిమాని సూపర్ హిట్ చేసిన మేడం విజయనిర్మ గారి వారికి నివాళి. నమస్తే.